నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయితే ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు కారు ప్రమాదంలో మరణించడం అయితే జరిగింది. అయితే ఈ కేసు అంటే ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఈ యాక్సిడెంట్ పైన అంటే కార్ డ్రైవర్ అయిన ఆకాష్ మీద పటాన్ చెరువులో లాస్య నందిత గారి సోదరి నందిత గారు అయితే కేసు అయితే కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. అంటే ఏం జరిగింది ఏంటి అంటే తను మాత్రం ఫోన్ చేసి కేవలం గాయాలయ్యాయి అని మాత్రమే చెప్పాడంట. సో ఆ సమయంలో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కారు నుజ్జు అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అతి వేగంగా కార్ డ్రైవ్ చేయడం వల్లనే ఇప్పుడు ఇలాంటి ఒక ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో దీని మీద ఇంకా మరింత సమాచారం మనకి అందించడానికి ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు ఉన్నారు. సో వారితో అయితే మాట్లాడదాం. హలో, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం లైవ్ కాల్లో ఉన్నాం సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే లాస్య నందిత అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో తను మరణించడం జరిగిందో, అయితే ఈ ప్రమాదంలో ఏంటంటే ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నాడో ఆకాష్, అతని పైన వాళ్ళ చెల్లి అయితే పటాన్ చెరువులో కేసు నమోదు చేశారు సార్. సో దీని మీద ఇంకా అంటే అసలు ఏంటిది, ఇది ఎలా చూడాలి అంటే ఒక ఎమ్మెల్యేగా అంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు వాళ్ళ మార్నింగ్ అయితే చనిపోవడం జరిగింది. అంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే ఎమ్మెల్యేకి కూడా సరైన సెక్యూరిటీ లేదనుకోవాలా, అసలు ఎలా చూడాలి సార్? ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కారణం అయితే ఖచ్చితంగా డ్రైవరే ఉంటాడు. అయితే డ్రైవర్ యొక్క నైపుణ్యాన్ని, అనుభవాన్ని, దాంతో పాటు వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు, నమ్మకం ఉన్నది మాత్రమే తన వ్యక్తిగత డ్రైవర్ గా పెట్టుకుంటారు సహజంగా. అయితే అతన్ని అనుమానించాల్సిన, సస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడదు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో, కొన్ని సర్కమ్స్టెన్స్ అంటే అక్కడ జరుగుతున్న విధానాలను చూసినప్పుడు, లేదా బాధలో ఉన్నప్పుడు ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు, అవునా అయితే మనం ఏదన్నా అనుమానం ఉంటే తెలుసుకుందాం అనే ఉద్దేశంతో కూడా ఇట్లాంటి ఫిర్యాదు ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఇలా ఈ అనుమానం బలపడటానికి కారణం ఏంటంటే గత వారం 10 రోజుల కిందనే నల్గొండ మహాసభకు వెళ్తూ వస్తున్నప్పుడు కూడా సేమ్ అదే డ్రైవరు ప్రమాదానికి గురయ్యింది. అయితే స్వల్ప ప్రమాదమే అది. మరి ఇప్పుడు మళ్ళీ ప్రమాదం, అది కూడా తీవ్ర స్థాయిలో మరణం చెందడం, తాను గాయపడ్డాడు. అయినా కూడా దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా అనేది వాళ్ళకు అనుమానిస్తున్నారు కుటుంబ వ్యక్తులు. తమ కుటుంబ వ్యక్తులు, తన అత్యంతగా ప్రేమించే వ్యక్తులు నష్టపోయినప్పుడు ఇట్లాంటి అనుమానం రావడం సహజము. పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ అభిమానులు కానీ, శ్రేయోభిలాషులు కానీ సస్పెక్ట్ చేయడం అయితే కామనే. కానీ ఇందులో మరి డ్రైవర్ పాత్ర ఉంది అని దాన్ని అనుమానించాల్సిన అవసరం ఉంది అయితే నాకైతే అనిపించలేదండి. కానీ ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ అంటే అతివేగం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళ చెల్లెలకి చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఎవరైనా సరే వెహికల్ ఏదైనా సరే అది అవుటర్ రింగ్ రోడ్ మీద ఎంత స్పీడ్ గా ఉన్నా కూడా అందరూ కూడా రాజకీయ నాయకులు చూస్తూనే మెరుపు వేగంతో వెళ్తుంటారు వెహికల్స్. ఎందుకంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ లో నిదానంగా వెళ్ళాలి అన్నట్టుగా ఏమో ఉండదు వాళ్ళకు. ఎందుకంటే అత్యంత వేగంగా వెళ్ళేటువంటి వాహనాలని, అత్యంత ఖరీదైన వాహనాలే వాళ్ళు వాడతారు. వాటి కెపాసిటీ కానీ అవన్నీ కూడా అత్యధికమైనటువంటి ధరతో కూడినటువంటి ఉంటాయి. అయినా కూడా కొన్ని సందర్భంలో ఇట్లాంటి ప్రమాదాలు అంటే ఎదురుగా వచ్చే వెహికల్ యొక్క లైట్ ఫోకస్, దానివల్ల కానీ సడన్ గా సైడ్ నుంచి వచ్చేటువంటి ఎనిమల్స్ కూడా, అప్పుడప్పుడు కుక్కలు లాంటివి కానీ, బర్రెల లాంటి పశువులు కూడా సడన్ గా వచ్చినప్పుడు, లేదా చిన్నపిల్లలు సడన్ గా వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో సడన్ బ్రేక్లు వేయడం కానీ, సైడ్ కు తీయడం కానీ జరుగుతుంటుంది. మరి అట్లాంటి వల్ల కూడా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఏదో వస్తువు అడ్డం వచ్చింది, ఏదో సస్పెక్టెడ్ సబ్జెక్ట్ వచ్చింది అనిపించి ఆ ఊహకే సడన్ బ్రేక్ వేయడం కానీ, పక్కకి తిప్పడం కానీ జరుగుతుండవచ్చు. సో అతివేగంగా ఉన్నప్పుడు ఆ మెరుపు వేగంలో చేసేటువంటి చిన్న తప్పిదాలే ఇప్పుడు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అవును సార్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇక్కడ మన లాస్య గారు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదన్న వార్తలు వస్తున్నాయి సార్. మరి ఇందులో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు సార్. అంటే తను మరణించడం జరిగింది అనుకోవచ్చు. సీట్ పెట్టుకోకపోవడంలో నష్టం ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ఒకవేళ ఆమె గనక సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండి ఉంటే బహుశా ఇంత నష్టాన్ని మనం చూసి ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సీట్ బెల్ట్ ఇక్కడే కదా ఎమ్మటే ఎక్కాము, 10 నిమిషాల్లో దిగుతాము అన్న ఆలోచన ధోరణి నెగ్లిజెన్స్ కి ఎక్కువగా ఉంటుంది.
ఇట్లా ప్రజాప్రతినిధులు కూడా కొంచెం వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుని ఉంటే ఇతరులు కూడా జాగ్రత్త తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళలో కూడా పని ఒత్తిడి కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు, వెంటనే వెళ్తామని కావచ్చు, అట్లాంటి ఆలోచనలతో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అనే నిర్లక్ష్యం. అది నిర్లక్ష్యానికి భారీ మూల్యమే చెల్లించుకుంది పాపం లాస్య కుటుంబం, సాయన్న గారి కుటుంబం. అంటే గతంలో చూస్తున్నట్టయితే కరెక్ట్ గా గత ఏడాది సాయన్న గారు చనిపోవడం జరిగింది, మళ్ళీ అదే సమయానికి ఇప్పుడు లాస్య గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు వాళ్ళ చెల్లి అయితే మన పిఎస్ లో అయితే కంప్లైంట్ చేశారు, పటాన్ చెరువు పిఎస్ లో అయితే కంప్లైంట్ చేశారు అలా డ్రైవర్ పైన. ఇప్పుడు వాళ్ళ అంటే ఒక దెబ్బ మీద దెబ్బ లాగానే అయిపోతుంది వాళ్ళకి. సంవత్సరం అవ్వక ముందే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది కదా మా ఫ్యామిలీలో. అవునండి, 4 రోజుల కాలే సాయన్న గారి మొదటి సంవత్సరికం జరుపుకొని నాకు 19వ తారీఖు నాడే చేసుకున్నారు. కంట్రోల్ ప్రజలు నిజంగా కూడా సాయన్న గారి కుటుంబం నుంచి ఇట్లా దూరం అవుతారని ఎవరు ఊహించుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా నేను అంతకుముందు కూడా చెప్పాను, ఎలా అంటే ఈ పార్టీ ఏదైనా సరే సాయన్న గారి వెంట ఉంటూ సాయన్ననే గెలిపిస్తూ వస్తుంది కంటోన్మెంట్ ప్రజలు. అంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా సాయన్న గెలిపించింది, ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నా కూడా సాయన్న గెలిపించింది. నిన్నటి 2023 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నా కూడా కేవలం సాయన్న గారి అభిమానం మీదనో సాయన్న గారి గుర్తింపు మీదనే ఇక్కడ లాస్య గారు గెలిచిందని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ అక్కడ ప్రత్యర్థి కూడా సామాన్యమైన ప్రత్యర్థి ఏం కాదు, గద్దెల గారి కూతురు. దీంతో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే సాయన్న గారి ప్రజాసేవ సంకల్పం కానీ ప్రజాసేవ, అతని ద్వారా ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా ఈ సాయన్న గారి కుటుంబం మీద అపారమైన నమ్మకం ఉంది, అనుబంధం ఉంది కంటోన్మెంట్ ప్రజలకు. ఒక్కసారిగా 1 year లోని ఇద్దరు కోల్పోవడం అనేది నిజంగా కంటోన్మెంట్ ప్రజలు జీర్ణించుకోలేని వ్యవస్థ. వాళ్ళకు నాయకుడు లేడు, అలాంటే వాళ్ళు మంచి చెడు చూసుకున్న ఎవరు అంటూ కూడా వాళ్ళు ఇప్పుడు మదన పడుతున్న తరుణం అది. సో ఈ కుటుంబానికే కాదు, కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఓటర్లకు ప్రజలకు కూడా ఇది నిరాశను దిగ్భ్రాంతిని కలగజేసింది. చాలా విచారంగా సంఘటన ఇది. అంటే ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో మన డ్రైవర్ ఆకాష్, ఇప్పుడు తన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మరి పోలీసులు ఎలాంటి విచారణ జరపబోతున్నారు? ఖచ్చితంగా ఇట్లాంటి ఇంజూర్ జరిగినప్పుడు కానీ, ఇట్లాంటి ప్రమాదం జరిగినా కానీ, ఇంకొకటి ప్రభుత్వ సంస్థ ఆస్తులైనటువంటి రోడ్డు రవాణాలో సైడ్కి ఉండేటువంటి డివైడర్లు కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా కేసు అవుతుంది వాటికైతే. అంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు థర్డ్ పార్టీ యాక్సిడెంట్ ఏది లేదు, అంటే ఇతరులు ఎవరు కాదు, సెల్ఫ్ గా వాళ్ళు అక్కడ గుద్దుకున్న వల్ల ఔటర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి వాటర్ గ్రిల్స్ గుద్దుకోవడం వల్ల చనిపోవడం జరిగింది. అయినా సరే ఇది ఖచ్చితంగా కేసు అవుతుంది, ఇది ఖచ్చితంగా కేసు అయ్యేది. ఇప్పుడు సస్పెక్టెడ్ కూడా చెప్తున్నారు కాబట్టి ఇది కేసు బలంగా ఉంటుంది. విచారంలో నిజాలు తెలవాల్సి ఉంటుంది. అతని ప్రవర్తనలో గానీ, అతని వ్యవహార శైలిలో గానీ ఆల్రెడీ ఏమైనా సస్పెక్షన్ ఉందా, కొత్తగా ఏమైనా సస్పెక్షన్స్ ఐటమ్స్ లేదా పాయింట్స్ ఏమైనా రేజ్ చేస్తున్నారా, అప్పుడే మనం ఏం చెప్పలేము. కానీ ఇది యాక్సిడెంట్ గానే చూడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇలాంటి ఈ యాక్సిడెంట్ లో ఎట్లాంటి కుట్రపూరితమైన అంటే ఎట్లాంటి ప్లాన్ అయితే ఏం లేదంటారు మీరైతే? నాకున్న అవగాహన ప్రకారంగానే సర్కమ్స్టెన్సెస్ అయితే అంతగా సస్పెక్ట్ చేయాల్సినంత కూడా ఏం కనిపించట్లేదు. అది యాదృచ్ఛికంగా మనం అదే ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇష్టమైన వ్యక్తులు దూరమైనప్పుడు, నష్టపోయినప్పుడు సహజంగానే ఇట్లాంటి అనుమానాలు వస్తుంటాయి. మనం నష్టపోయిన తీవ్రత బాధలో నుంచి ఇట్లాంటి కొంచెం అనుమానాలు వస్తుంటాయి. ఏదైనా జరిగి ఉండొచ్చా, ఒకేసారి జరగడం ఏంటి, వరుసగా 3 అపశగ్నాలు వచ్చాయి, మరి ఏం జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది, బహుశా ఏమైనా డ్రైవర్ ఇతని వల్ల ఏమైనా జరిగి ఉండవచ్చా అని అనుమానం వస్తుంటది. ఆ అనుమానం కాస్త 1-2 సార్లు 4 అనేసరికి అక్కడ సిస్టర్ కూడా ఒక ఏది లేని కొత్త అనుమానం వచ్చి ఉండవచ్చు. ఏదైనా సరే ఆమె అనుమానించడం తప్పు లేదు, దాన్ని విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది, అంటే పోలీసు విభాగాన్ని. రైట్ సార్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి కార్ విజువల్స్ కూడా, అంటే ఆ కార్ ఎంత నుజ్జు అయినా కూడా మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఒక్కసారి చూస్తున్నట్టయితే మీరు చూడండి, ఇక్కడ ఎయిర్ బ్యాగ్, అంటే డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే డ్రైవర్ సీట్ లో అయితే బెలూన్ అనేది బయటకు వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఎంత అంటే కార్ లోపల మనం చూడొచ్చు, కార్స్ అంటే గ్లాసెస్ అన్ని మొత్తం బ్రేక్ అయిపోయాయి. చూడండి ఇక్కడ చూస్తే మొత్తం ఎంత డ్యామేజ్ అయిందనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ముందు ఉన్న విండ్షీల్డ్ కూడా మొత్తం బ్రేక్ అయిపోయి మొత్తం కార్ లోకి వచ్చేసింది.